సాంబానో ఎవరినో కూడా ఏది మన నోటీస్ ఇచ్చి 41 నోటీసులు ఇచ్చి అది తప్పుబట్టా వాళ్ళ యాజమాన్యాలకు సంబంధించినటువంటి మ్యాటర్లో ఉంటుంది. ఇంకోటి వాళ్ళ అభిప్రాయం వాళ్ళ టీవీ స్క్రీన్ మీద చెప్పారు. ఇక్కడ నువ్వు పిలిచి విచారించి ఏం కొత్తగా తెలుసుకుంటావు, దాని వెనకాల ఎవడున్నాడంటే ఎవడున్నాడు నేనే డిబేట్ చేశాను అంటాడు, ఏముంది అందులో అన్నటువంటిది. అంతే తప్పించి అది సమర్థించడం మనం. అట్లా ఇప్పుడు కూడా సాక్షి మీద దాడిని నేను సమర్థించను. బట్ కొమ్మినేని కనుక ఈ మాట అని ఉంటే తప్పని ఆయన అరెస్ట్ చేస్తే తప్పు పట్టేవాడు. ఆయన వయసు ఏంటి అదేంటి అనేది ఆయన ఆ మాట అనకపోవడం వల్ల తప్పు ఇక్కడ. కాబట్టి జర్నలిస్టుల విషయంలో మనం డిబేట్ జరుగుతుంది. ఇంకోటి జర్నలిజం వాల్యూ ఎప్పుడో చచ్చిపోయింది, ఇది క్లియర్. జర్నలిజం ఇప్పుడు ఇదివరకు రోజుల్లో నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం ఏంటంటే కాలేజీలు చదివే రోజుల్లో విద్యార్థి దశలో మనకు కనిపించింది ఇద్దరికి సమాజంలో గౌరవం కనబడుతుంది. ఒకటి లాయర్కి, రెండోది జర్నలిస్ట్కి. లాయర్గా చదువుదామంటే ఆర్థిక స్తోమత పనిచేయలేదు, జర్నలిస్ట్కి అయితే సమాజంలో గౌరవం దక్కుతుంది కదా అని చేరాం. అలా ఆ గౌరవాన్ని ఆస్వాదించాం, అనుభవించాం. పేపర్లో పనిచేసే రోజైనా, కేబుల్లో పనిచేసే రోజైనా, శాటిలైట్లో పనిచేసే రోజైనా, 24 గంటల ఛానల్ అయినా, ఇప్పుడు డిజిటల్ మీడియాలోనైనా సరే. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి క్రమంగా మారిపోతున్నటువంటిది జర్నలిస్ట్ ఎట్లుండాలి అనేది ఎవరికాడు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. నెంబర్ 1.